హాయ్ అండి అందరికీ. నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే టేస్టీ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంతేకాదండి, ఈ రెసిపీని చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి కూడా అవసరం లేదు. ఇంట్లో ఒక పెసరపప్పు ఉంటే చాలు, ఎంతో రుచిగా చాలా క్రిస్పీగా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేయొచ్చు. చల్లటి వాతావరణంలో వేడివేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు, లేదా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఏమైనా స్నాక్స్ చేసి పెట్టమని చెప్పినప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇక అస్సలు ఆలస్యం చేయకుండా పెసరపప్పుతో ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం పదండి. రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ పెసరపప్పుని ఒక కప్పు తీసుకోండి. వెయిట్ వైజ్గా వచ్చేసి 250 గ్రామ్స్ ఉంటుంది. ఇందులోకి నీళ్ళని పోసుకుంటూ ఒక 2-3 సార్లు పప్పుని బాగా కడిగి శుభ్రం చేయండి. ఆ తర్వాత ఈ నీటిని వంపేసుకొని మళ్ళీ ఇందులోకి ఫ్రెష్గా ఒక 3 కప్పుల వరకు నీళ్ళను పోసుకొని నానబెట్టండి. మనకు పప్పు అనేది చక్కగా నానడానికి ఒక 3-4 గంటల టైం పడుతుంది. మినిమం ఒక 3 గంటలు ఖచ్చితంగా నానబెట్టండి. అప్పుడే మనకు స్నాక్స్ అనేవి మంచి రుచితో వస్తాయన్నమాట. నేను ఇక్కడ మీకు మళ్ళీ 4 గంటల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పప్పు అనేది ఎంత చక్కగా నానిందో. ఇప్పుడు పప్పులో నుండి ఈ నీటిని మొత్తాన్ని వంపేయండి. మనకు ఈజీగా ఉండడం కోసం ఇలా ఒక స్ట్రైనర్ని యూస్ చేసి నీటిని వడకట్టండి. ఇలా స్ట్రైనర్ని యూస్ చేయడం వల్ల మనకి పప్పులో ఉన్న నీరు మొత్తం కూడా పోతుందన్నమాట. సో ఈ విధంగా వడకట్టేసుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి పప్పుని వేసి గ్రైండ్ చేయండి. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే, స్నాక్స్ తింటున్నప్పుడు పప్పు పలుకులు అక్కడక్కడ తగులుతూ మంచి టేస్ట్ రావడం కోసం ఒక 2-3 టేబుల్ స్పూన్ల పప్పుని తీసుకొని పక్క నుంచి మిగతా పప్పుని గ్రైండర్లోకి తీసుకోండి. అలాగే ఇందులోకి 1 ఇంచ్ అల్లం ముక్క, 2 పచ్చిమిర్చిలను కూడా వేసుకొని ఇందులో కొంచెం కూడా వాటర్ని వేయకుండా గ్రైండ్ చేయండి. సో పప్పు అనేది మెత్తని పేస్ట్ లాగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులోకి మనం పక్కన ఉంచుకున్న పప్పు పలుకులను వేయండి. అలాగే ఇందులోకి చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకే క్రిస్పీనెస్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని తీసుకొని మరోసారి చక్కగా మిక్స్ చేసేయండి. సో మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఈ విధంగా ఉండాలి. ఒకవేళ మీకు పల్చగా అనిపిస్తే ఇంకొద్దిగా బియ్యం పిండిని వేసి కలపండి. ఇప్పుడు ఈ పిండిని ఇలా చిన్నగా తీసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవడమే. సో డీప్ ఫ్రై చేసుకోవడానికి నూనె వేడయిందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకుని పిండిని ఇలా కొంచెంగా తీసుకుని చిన్న బజ్జీలాగా వేయండి. అలాగే ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఇలా బజ్జీలాగా వేస్తున్నాను కదా, మీరు కావాలనుకుంటే వీటిని వడల్లాగా అంటే వడ షేప్లో కూడా వేసుకోవచ్చు. సో అది పూర్తిగా మీ ఇష్టం అన్నమాట. అంటే మీకు ఎలా కుదిరితే అలా వేసుకోవచ్చు అన్నమాట. సో వీటిని డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు మంటని హై ఫ్లేమ్ కాకుండా మీడియంకి అడ్జస్ట్ చేసుకుని చేయండి. హై ఫ్లేమ్లో ఉంటే కేవలం పైన మాత్రమే వేగిపోయి లోపల పిండిగా అలాగే ఉంటుంది. అందుకే కాస్త టైం ఎక్కువగా తీసుకున్నా పర్వాలేదు, కానీ ఈ విధంగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఈవెన్గా డీప్ ఫ్రై చేసి తీసుకోండి. అప్పుడే మనకు ఈ స్నాక్స్ బయట క్రిస్పీగా అలాగే లోపల పిండిగా ఉండకుండా చాలా టేస్టీగా కుదురుతాయి. సేమ్ ఇదే విధంగా మిగతా పిండిని కూడా డీప్ ఫ్రై చేసుకుని తీసుకోండి. ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడు తినాలే కానీ సూపర్ టేస్టీగా ఉంటాయి. ఈసారి మీకు స్నాక్స్ ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చాలా తక్కువ టైంలో మంచి రుచితో క్రిస్పీగా తయారు చేసేయచ్చు. అలాగే ఫ్రెండ్స్, ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయి అనేది నాతో ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.